ప్రధానమైన లక్షణం ఒకటి ఉంటుంది. పాలితులు పాలకులు. పాలితులు అంటే పరిపాలించబడేటటువంటి వారు, పాలకులు అంటే పరిపాలించుచున్నవారు. పాలించేటటువంటి వారు చాలా గొప్పవారు అని ఎలా తెలుస్తుంది అంటే, ఎవరి యందు ఏ విభూతి ప్రకటనముగా ఉన్నదో ఆ విభూతి వారి యందు బాగా ప్రకాశించడానికి కావలసినటువంటి స్థితిని ఏర్పాటు చేసిన వాడు ప్రభు అయి ఉంటాడు. ఒక కృష్ణదేవరాయల వారిని తలుచుకుంటే చాలా గొప్ప ప్రభు అండి. సాహితీ సమరాంగణ సార్వభౌముడు, లలిత కళాప్రియుడు, కవి పండిత పోషకుడు, విద్వత్ కవి, ఇన్ని విశేషణాలతో ఎందుకు పిలుస్తాం అంటే, అష్టదిగ్గజాలని ఏర్పాటు చేశాడు, అలాగే శిల్పుల్ని పోషించాడు, ప్రజల్ని పాలించాడు, అమాయకులను రక్షించాడు, నేరస్తుల్ని దండించాడు. ఎవరిని ఎలా పరిపాలించాలో అలా పరిపాలిస్తారు. మహారాజ్ఞీ శబ్దము చేత ఒక విషయం తెలుస్తుంది మీకు. పరిపాలన చేసేటటువంటి వారు కేవలం సంక్షేమం కోసం మాత్రమే పరిపాలన చెయ్యరు. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ప్రభుత్వం ఏం చేస్తుందండి అని మీరు అడిగారు అనుకోండి, ప్రభుత్వం ఆసుపత్రులు కట్టిస్తుంది, ప్రభుత్వం పాఠశాలలు కట్టిస్తుంది, కళాశాలలు కట్టిస్తుంది, గ్రంథాలయాలు కట్టిస్తుంది, కారాగారాలు కట్టిస్తుంది. కారాగారాలు ఎందుకండి కట్టించడం అంటే, ఎవరిని ఉద్ధరించాలో, ఎవరిని వృద్ధిలోకి తీసుకురావాలో, ఎవరు సన్మార్గంలో ఉన్నారో వాళ్ళని పోషిస్తుంది సంక్షేమ కార్యక్రమంతో. ఎవరు దీనికి అడ్డు తగులుతున్నారో, ఎవరు ధర్మమునకు అడ్డంగా నిలబడ్డారో వాళ్ళని శిక్ష వెయ్యాలి. అందుకని కారాగారములను కూడా ప్రభుత్వమే నిర్వహిస్తుంది. అంతేకాని అదేమిటంటే కారాగారాలు ప్రభుత్వం నిర్వహించడం ఏమిటంటే, ఆసుపత్రులు, గ్రంథాలయాలు, పాఠశాలలు, వసతి గృహాలు ఇలాంటివి ఏర్పాటు చేస్తే చాలదా అంటే చాలదు. పరిపాలన అంతర్భాగం కారాగారం కూడా. అందుకే కారాగారం ఎందుకు పెట్టాలి అంటే, కారాగారం కూడా దయతోనే పెడతారు. అయ్యో వీడు బయట ఉంటే ఇలా పాడైపోతున్నాడు, వీడికి ఒకసారి ఈ కష్టాన్ని రుచి చూపిస్తే వీడి జీవిత పథాన్ని మార్చుకుంటాడు అని. కృష్ణుడంతటి వాడిని కట్టి కొట్టేస్తానంది యశోద. ఎందుకని? లాలనమున బహుదోషము లూలిం ప్రాపించు తాడనోపాయములం చాలగుణంబులు కలుగును తాడనంబె బాలురకును పథ్యంబరయన్నది. పిల్లల్ని లాలిస్తే, ముద్దు చేస్తే వాళ్ళ అల్లరి ఎక్కువైపోతుంది. అందుకని 2 దెబ్బలు కొడతాను దారిలోకి వస్తాడని. అదృష్టం కొట్టలేదు, కట్టేసింది అంతే. కాబట్టి ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది? కొడుతుంది. కొట్టడం అంటే శిక్ష వేస్తుంది. శిక్ష వేయడం అంటే కారాగారంలో పెడుతుంది. కారాగారంలో ఎందుకు పెడుతుంది అంటే, వాళ్ళలో మార్పు తీసుకురావడం కోసం.